అందరికీ నమస్కారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పర్చూరు నియోజకవర్గంలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్టూరు వద్ద ఉన్నటువంటి ఇసుక దర్శి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు క్యాంపు కార్యాలయం వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచే ఏలూరు క్యాంపు కార్యాలయం వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా చేరుకుని మరి తమ అధినేత అయినటువంటి నారా లోకేష్ అక్కడికి చేరుకోవడంతో వారందరూ కూడా ఒకసారిగా ఎమోషనల్ అయి ఉద్వేగానికి గురయ్యారు. తమ అధినేతను చూడగానే వారందరూ కూడా లోకేష్ కు జై జైలు పలుకుతూ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో కూడా వారికి భారీగా స్వాగత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా అక్కడ గజమాల ఏర్పాటు చేసి నారా లోకేష్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడకు మంత్రులు గొట్టిపాటి రవికుమారు, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మరి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్, చీరాల ఎమ్మెల్యే కొండ యాదవ్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందినటువంటి పలు కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కూడా ఏలూరు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకొని ఆయనకు లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలకటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా 2024 తర్వాత అధికారం పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి అక్కడ భారీగా కూడా కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లోకేష్ తొలిసారిగా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పర్చూరు కాన్స్టిట్యున్సీలోకి రావడంతో ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అక్కడ భారీగా స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పర్చూరు కాన్స్టిట్యున్సీలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మరి బర్లి పొగాకు సంబంధించినటువంటి ఆ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా కూడా ఈరోజు రైతులందరూ మరి నారా లోకేష్ కు అక్కడ స్వాగత ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏలూరు క్యాంపు కార్యాలయం నుంచి ముప్పవరం, పొంగులూరు మీదుగా కూడా మరి ఇంకొల్లు వద్ద ఉన్నటువంటి గంగవరానికి భారీగా వేల సంఖ్యలో మరి మోటార్ సైకిళ్ళు, కార్ల ర్యాలీతో మరి నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం తెలుపుతూ మరి ఇంకోలు దగ్గరగా ఉన్నటువంటి గంగవరం వద్ద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో పర్చూరు కాన్స్టిట్యున్సీలో మరి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా సూపర్ సక్సెస్ చేసేలాగా కూడా కార్యకర్తలందరూ దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఆయన డివిఆర్ సైనిక్ స్కూల్కి చేరుకొని అక్కడ ఆ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన తర్వాత కూడా అక్కడ మరి కాసేపు మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు ఆధ్వర్యంలో కూడా మరి ఇసుక దర్శి ఏలూరు క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఇంకొల్లు వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి మరి మంత్రి నారా లోకేష్ కూడా ఘన స్వాగతం పలికేలా అక్కడ కార్యకర్తలందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ మంచి జోష్లో ఉన్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. పక్కన ఉన్నటువంటి విజువల్స్ లో మరి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్లు, అదేవిధంగా ముందుగా చూసినట్లయితే భారీ కాన్వాయ్ కూడా బైక్ ర్యాలీలతోటి ఆయనకు కథం తొక్కాయని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనం తెలియజేసుకోవచ్చు.